ఏదో చాలా బాగుంది బాస్. ఎందుకంటే మళ్ళీ మేము చూడడం అనేది అనుకోలేదు యాక్చువల్లీ. చూసి కూడా ఒక 10 years పైన అవుతుంది కదా. సో మళ్ళీ చూడడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చాలా మూవీస్ రావాలి. సో బిగ్ ఫ్యాన్ అనమాట మేమైతే పవన్ కళ్యాణ్కి. అది అడగనవసరం లేదు, అది నెక్స్ట్ లెవెల్. అది అసలు అడిగే ఛాన్సే లేదు, అసలు క్వశ్చన్ లేని అసలు ఆన్సర్. అదైతే పవన్ కళ్యాణ్ అంటే నెక్స్ట్ లెవెల్ స్టార్ అంతే. చాలా ఫ్యాన్స్ అంటారు తప్ప ఇట్స్ నెక్స్ట్ లెవెల్ స్టార్ అనమాట ఆయన. ఎక్స్పెక్ట్ అసలు బ్రో పవన్ కళ్యాణ్ సినిమాలకి ఎక్స్పెక్టేషన్ కంటే అంత మించి ఉంటాయి. అసలు మనకి ఇంత ఎక్స్పెక్ట్ చేస్తే అంత లెవెల్కి మించి ఉంటాయి. సో అప్సెట్ ఏంటంటే గ్లిమ్స్ వేస్తాం, ట్రై చేసాం, బట్ వేయలేదు. కొంచెం డిసప్పాయింట్ అయినా అంతే. అత్తారింటికి దారేది. సింహం సింగిల్గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి. సో ఇది అది కదా. ఓకే, సింహం సేవ్ చేసుకోదు, నేను సేవ్ చేసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ సినిమాని ఎలా ఉందని ఎప్పుడు మనం అడగకూడదన్నా. అండ్ ఇంకొకటి, మీరు గట్టిగా మీరు ఫ్యాన్స్ అందరినీ కూడా మీరు చాలా గట్టిగా అడగాలి. ఎందుకంటే సినిమా థియేటర్లో ఆ సౌండ్స్కి చెవులు పనిచేయట్లేదు, అరిసి గొంతు కూడా పనిచేయట్లేదు. అండ్ ఇంకొకటి, ఈ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ట్రెండ్ సెట్టర్. సో ఆయన ఎలాంటి ట్రెండ్ సెట్ చేశారంటే, ఒకప్పుడు ఓన్లీ సినిమా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. ఆయన రాజకీయాల్లో వచ్చాక కూడా ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానులు కాదు, ప్రభాస్ గారి అభిమానులు, మహేష్ గారి అభిమానులు, ప్రతి హీరో అభిమాని కూడా రాజకీయంగా అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ట్రెండ్ ఏం సెట్ చేశారంటే, ఒక్క కళ్యాణ్ గారి బర్త్డేకి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, ప్రభాస్ గారి అభిమానులు, మహేష్ గారి అభిమానులు, అందరి అభిమానులు కూడా విష్ చేస్తున్నారు. అది ఆయన సెండ్ చేసినట్టు. అండ్ నెక్స్ట్ టైం అక్కడ డిప్యూటీ సీఎం అని ఉంది కదా, డిప్యూటీ ఉండదు. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ టైం చూసినా, లాస్ట్ టైం చూసినా, ఎప్పుడైనా ఒకటే పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆయన వద్దు వీడియో తీసి అవసరం లేదు, ఆ స్క్రీన్ మీద పవర్ స్టార్ పెట్టి ఒక 3 hours నడిపోయింది చాలు, ఎంజాయ్ చేస్తాం. వేరే కింద వాటి డోర్లు మాకు ఏం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కూడా కనబడితే చాలు. ఎన్నిసార్లు వేస్తాను, ఇప్పుడు మళ్ళీ పంపిన పోయేస్తా కొంచెం. మనం పవన్ కళ్యాణ్ అంటే అంతే, నాకు క్రేజీ చెప్పలేము. అది ఎందుకంటే క్రేజ్ అంటే అంతే, ఏం దానికి మాటలు ఏం ఉండవు. నెక్స్ట్ మళ్ళీ నాకు తెలిసేది గుడుంబ శంకర్ మళ్ళీ కావాలి. అదే ఎందుకంటే మాకు ఆన్లైన్ ఫ్యాన్స్ స్టాఫ్ ఉంటుంది. ఏదైనా ఓకే. నెక్స్ట్ గుడుంబ శంకర్ అనేది ఏదైనా ఓకే. ఏం లేనా, మా దేవుడు అంటే హ్యాపీ బర్త్డే పవర్ స్టార్. ఎన్నెన్నో బర్త్డే జరుపుకోవాలని కోరుకుంటున్నాం. దాన్ని నాకు కొంచెం తిక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది. అసలు 2012 అనుకున్నాం మేమైతే. అసలు లోపలైతే వైబ్స్ అదిరిపోయినాయి. అసలు డిఎస్పీ మామూలుగా లేదన్న. అప్పుడు ఏదైతే మ్యూజిక్ ఉందో అదే ఓజీ మ్యూజిక్ మళ్ళీ వేయకుండా. కానీ మా ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటుంది, దూసుకెళ్ళిపోతాం అంతే, దోసుకొని వెళ్ళిపోయాం అందరినీ. ఎప్పుడైనా కూడా ఇట్లా ప్రెసర్స్లో ఇట్లాంటి అట్మాస్ఫియర్ అయితే ఫేస్ చేయలేము. కానీ లోపల చూసుకుంటే అసలు అయితే మామూలుగా లేదు. అసలు ఫస్ట్ డే ఎట్లయితే ఉంటుందో సేమ్ గబ్బర్ సింగ్ 2012 వైబ్స్ అట్లా సేమ్. చాలా ఆనందంగా ఉందన్న. మళ్ళీ ఇట్లా కల్ట్ చూపించారు. అప్పుడు కళ్యాణ్ బాబు కల్ట్ అనేది బాగా ట్రెండ్ చేశారు, ఇప్పుడు నిజంగానే కల్ట్ చూపించారు. అది యాజ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కింద వచ్చాము. మేము అదే కోరుకుంటున్నాం. మాకేమి ఇట్లా అందరూ బాగుండాలి, అందరి సినిమా బాగుండాలి, టీఎఫ్ఏ బాగుండాలి, మనం కూడా బాగుండాలి. అది మా హీరో ఎలా ఆలోచిస్తారో మేము అలాగే ఆలోచిస్తాం. ఆయన ఈ ఇద్దరు అసలు మ్యూచువల్స్ ఫ్యాన్స్ అయితే చాలా ఆనందంగా ఉంటారు అసలు. ఎందుకంటే ఏ కలహాలు ఏమి ఉండవు, చాలా అద్భుతంగా. ఎందుకంటే ఇద్దరు సేవా కార్యక్రమాల్లో దిగుతారు. ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని చూసుకుంటారు, మహేష్ బాబు గారు పిల్లల్ని ఆదరిస్తడం, అలాగా చాలా ఆనందంగా ఉంది అసలు. ఇంకేం చెప్పలేమన్నా. క్రిటిసైజ్ అయితే మేమైతే చెయ్యము, ఎందుకంటే మాకు సంస్కారం ఉంది. మేమైతే ఎవరిని క్రిటిసైజ్ చేయాలనుకోవట్లేదు. అందరూ బాగుండాలి, ఆయన ఎదగాలి. అల్లు అర్జున్ గారు బాగుండాలి, పవన్ కళ్యాణ్ బాగుండాలి, మహేష్ బాబు అందరూ బాగుండాలి. అది కోరుకుంటాం. ఫాలో ట్రెండ్ సెట్ చేస్తాం. పవర్ స్టార్ గారు హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ సూపర్ స్టార్ ఫ్యాన్స్, మహేష్ బాబు గారు ఫ్యాన్స్. ఎప్పుడు మీరు అలాగే ఆనందంగా, ఆరోగ్యంగా, విజయ ఆనందాలతో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, నైస్. అయ్యో, ఇట్స్ లైక్ గూస్ బంప్స్. ఆఫ్టర్నూన్ నేను ఇంకో షో పెట్టుకున్నాను సంధ్యాలో 3 o'clock. ఓకేనా, మొత్తం అసలు ఎగ్దమ్ ఉంది. మల్టీప్లెక్స్ ఎక్స్పీరియన్స్ అస్సలు లేదు, సింగిల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఫుల్. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మాస్ ఉంటుంది కదా, అట్లే. మేము యాక్చువల్లీ బద్రీ కోసం వెయిటింగ్ నేను. అయ్యో,
వద్దులేండి నేను డైలాగ్ సరే. పవన్ కళ్యాణ్ గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. సూపర్ ఉంది అన్న, సూపర్ ఉంది. నాకు కొంచెం తిక్కుంది, దానికి లెక్కుంది. ఆ డైలాగ్కి మాత్రం థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ బాబా సూపర్ అన్న. ఇక్కడ అన్న మీద పడిపోతున్నావు. ఎట్లుంటుంది అన్న వస్తుందంటే అది మాట్లాడు. ఇంకోటి అన్న, ఇగో ఇట్లాంటి సినిమాలు వేసినప్పుడు కుర్చీలు అవసరం లేదు అన్న, సాపాలు కూడా తెచ్చుకొని కూర్చున్నాం. కుర్చీలు ఏం అవసరం లేదు, మామూలు నిల్చడం చాలు. అతిశయ లోపల పోతే కుర్చీలు ఏం అవసరం లేదు. అన్న నేను ఆల్రెడీ 2012లో చూసిన, 5 సార్లు చూసిన. ఇప్పుడు కూడా నేను ఇంకోసారి చూడాలనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను ఎన్నిసార్లైనా చూస్తాను గబ్బర్ సింగ్ మూవీ, ఏ సినిమాలైనా చూస్తాను. నాకెందుకంటే టీవీలో అన్న ఫోటో కనిపించినా చాలు నాకు సంతోషం. అది నాకు అన్న ఫోటో చూస్తే చాలు నాకు సంతోషం. నాకేంటంటే నేను ఎన్నో ఫంక్షన్లు, ఆడు ఫంక్షన్లో ఎన్నో చూసినా నాకు ఒక ఫోటో దిగాలని ఒక ఆశ ఉందన్న తెలుసా. నేను ఎప్పుడైనా కానీ నేను ఒక దేవుని ముక్కుంటా, అట్లా నేను అన్న గురించి కూడా నేను తెలుసుకుంటాను. నాకు అంత ఇష్టం నాకు అన్న అంటే. నేను ఏంటంటే ఒకప్పుడు నేను అంటే మామూలుగా అంటే పవన్ కళ్యాణ్ అభిమానం కూడా అన్న. అల్లు అర్జున్ కూడా ఎక్కువ చూపించింటి, అభిమానం చూపించింటి అల్లు అర్జున్ని. మా వాళ్ళు ఏమన్నారు తెలుసా, మా ఇంట్లో వాళ్ళు, నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, నువ్వు పవన్ కళ్యాణ్ ఎందుకు పెడుతున్నావు అంటే, నాకెందుకో నాకు అనిపించింది, అట్లా ప్రేమ అనిపించింది ఆయన మీద. నాకు అంత ఆయన మీద అంత పోయింది, ఈయన మీద చూపిస్తుంది అని చెప్పిన. ఓకే అట్లనే అట్లా కంటిన్యూ అవుతుంది. ఒక పోయిన సంవత్సరం ఏమైందంటే మా ఫ్రెండ్స్ డ్యూటీలో ఏరా మీ ఓడు గెలవాడు, ఒక సీట్ వచ్చింది. ఆ ఒక్క సీట్ కాదు వస్తుంది, కంగారు పడద్దండి వస్తుంది. నేను ఆగుతా అని చెప్పి ఇచ్చిన, వచ్చింది, కన్ఫర్మ్ అయింది. నేను అన్న చూడు సిద్ధప్ప సింహం లాంటి ఇది గడ్డం తీసుకోలేదు, గడ్డం తీసుకుంది, అదే తేడా అంతే. అన్న నేను హ్యాపీ బర్త్డే అన్న, అది నాకు అంత ఇష్టం. ఎందుకంటే నా అన్న, మా అమ్మకి 2 కొడుకులు, ఈయన కొడుకు పెద్ద కొడుకు, 3 కొడుకులు మా అమ్మకి. అది చూడండి అని చూపించిన నేను. అది ఇగో సరే ఓడిపోయినప్పుడు ఓకే డల్లుగా ఉన్నా, ఓకే స్టేటస్ ఏదో పెట్టుకుంటూ వచ్చిన, తిట్టిర్రు పడ్డా, నన్ను తిట్టండి మా అన్నని తిట్టద్దండి అని గమ్ముగా అయిపోయినా. అది ఇంకోటి ఏంటంటే గెలిచినప్పుడు ఇట్లా చూపించిన షాక్ అయ్యారు. అది నేను ఒక ఫోటో దిగాలన్నా, అన్నతోటి ఒక ఫోటో దిగాల. నేను ఇంట్లో పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలని నా కోరిక ఉంది అన్నతోటి. అదొక కోరిక. అందుకే చూడండి ఎప్పుడైనా కానీ స్టేటస్లో పవన్ అన్న నా అన్న దేవుడు అని పెడతాను స్టేటస్లో ఎప్పుడైనా కానీ. అది నేను పిటప్ ఫుల్ పవర్ వచ్చింది మాకైతే. ఫస్ట్ చూసినప్పుడు, సెకండ్ చూసినా ఇంకా చాలా డబుల్ పవర్ వచ్చింది. మంచిగా ఉంది అన్న. అంటే పవన్ కళ్యాణ్ ఇంకేదైనా సినిమా రిలీజ్ కావాలనుకుంటే ఏ సినిమా కావాలనుకుంటే? నాకు ఓజీ కావాలన్నా. రిలీజ్ ఖుషి, మళ్ళీ తమ్ముడు. నాకు అది సినిమా ఓజీ అంటే ఇంకా పవర్ఫుల్ అన్న, దీనికైనా పవర్ఫుల్ వస్తుంది. నేను అదే మాట్లాడుకుంటుంటున్నాను. ఓకే అన్న, బాగుంది. డైలాగ్ చెప్పు డైలాగ్ చెప్పు